ప్రత్యంగిరా దేవి మహిమ పూర్తి కథ ప్రారంభం. సృష్టి ఆరంభ కాలంలో దేవతలు, ఋషులు, మానవులు అందరూ ధర్మమార్గంలో జీవించేవారు. కానీ కాలక్రమేణా అధర్మ శక్తులు పెరిగాయి. రాక్షసులు యజ్ఞాలను భంగం చేయడం, ఋషులను హింసించడం ప్రారంభించారు. అప్పుడు దేవతలు పరమశివుని శరణు కోరారు. పరమశివుడు ధ్యానంలోకి వెళ్లి తన మూడవ నేత్రం నుండి ఒక భయంకరమైన అగ్నిజ్వాలను వెలువరించాడు. ఆ అగ్నిజ్వాల నుండి సింహముఖంతో, వేలాది సూర్యుల కాంతితో ప్రకాశించే ఒక మహాశక్తి అవతరించింది. ఆమెనే ప్రత్యంగిరా దేవి. ప్రత్యంగిరా దేవి అవతారం. దేవి శరీరం నల్లని మేఘంలా ప్రకాశిస్తోంది. సింహముఖం, అగ్నివలె మెరిసే నేత్రాలు, అనేక చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. ఆమె గర్జనతో మూడు లోకాలు కంపించాయి. దేవతలు నమస్కరించి అడిగారు, అమ్మా, మీరు ఎవరు? అప్పుడు దేవి పలికింది, నేను ప్రత్యంగిరా. ధర్మాన్ని రక్షించడానికి, దుష్టులను సంహరించడానికి అవతరించాను. దేవతలు ఆనందించారు. రాక్షసరాజు విక్రమాసురుడు. ఆ కాలంలో విక్రమాసురుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. అతడు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరం పొందాడు. దేవతలు, గంధర్వులు, యక్షులు నన్ను చంపలేరు అనే వరం వల్ల అతడు అహంకారంతో లోకాలను జయించాడు. ఇంద్రుని సింహాసనం కూడా స్వాధీనం చేసుకున్నాడు. దేవతలు భయపడి ప్రత్యంగిరా దేవిని ప్రార్థించారు. మహాయుద్ధం. ప్రత్యంగిరా దేవి తన సింహవాహనంపై యుద్ధభూమికి చేరుకుంది. విక్రమాసురుడు నవ్వుతూ అన్నాడు, నన్ను ఓడించగల శక్తి ఈ సృష్టిలో లేదు. దేవి చిరునవ్వుతో, అహంకారమే నీ వినాశనానికి కారణం అని చెప్పింది. రాక్షసుడు మాయాస్త్రాలను ప్రయోగించాడు. ఆకాశం నల్లని మేఘాలతో కప్పబడింది. దేవి తన చేతిలోని త్రిశూలాన్ని ప్రయోగించింది. వేలాది అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. భీకర యుద్ధం అనేక రోజులు కొనసాగింది. నరసింహుని ఉగ్రరూప శాంతి. హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత నరసింహ ఒకసారి మహాకాళి దేవి యుద్ధంలో ఉగ్రరూపం ధరించింది. ఆ ఉగ్రశక్తి నియంత్రణ తప్పే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఆ శక్తిని సమతుల్యం చేయడానికి ప్రత్యంగిరా దేవి ప్రత్యక్షమైంది. ఇద్దరు దేవతల దివ్యశక్తులు కలిసి లోకాలలో శాంతిని స్థాపించాయి. అప్పటి నుండి ప్రత్యంగిరా దేవిని ఉగ్రశక్తుల నియంత్రిని అని పిలవడం ప్రారంభించారు. భక్తుడి పరీక్ష. ఒక గ్రామంలో సోమశర్మ అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ప్రతిరోజూ ప్రత్యంగిరా దేవిని భక్తితో ఆరాధించేవాడు. ఒక రోజు గ్రామానికి ఒక తాంత్రికుడు వచ్చి అతనిపై క్షుద్రశక్తులను ప్రయోగించాడు. సోమశర్మ భయపడకుండా దేవిని ప్రార్థించాడు. అర్ధరాత్రి సమయంలో ప్రత్యంగిరా దేవి సింహవాహనంపై ప్రత్యక్షమైంది. ఆమె గర్జనతో క్షుద్రశక్తులు భస్మమయ్యాయి. తాంత్రికుడు తన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరాడు. ప్రత్యంగిరా దేవి వరం. దేవి సోమశర్మకు ప్రత్యక్షమై ఇలా చెప్పింది, నన్ను విశ్వాసంతో ఆరాధించే వారిని నేను ఎల్లప్పుడూ రక్షిస్తాను. దుష్టశక్తులు, దృష్టిదోషాలు, శత్రుబాధలు నా భక్తులను తాకలేవు అని ఆశీర్వదించింది. దేవి మహిమ. ప్రత్యంగిరా దేవి శత్రు బాధలను తొలగిస్తుంది, దుష్టశక్తులను నాశనం చేస్తుంది, ధైర్యాన్ని ప్రసాదిస్తుంది, భయాలను తొలగిస్తుంది, ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది, కుటుంబానికి రక్షణ కల్పిస్తుంది. ముగింపు. అప్పటి నుండి దేవతలు, ఋషులు, మానవులు ప్రత్యంగిరా దేవిని భక్తితో పూజించడం ప్రారంభించారు. ప్రత్యంగిరా దేవి ధర్మరక్షణ కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. భక్తితో ఆమెను స్మరించిన వారికి అమ్మవారి కరుణ లభిస్తుంది. నీతి, భక్తి, ధర్మం ఉన్న చోట దైవశక్తి ఎల్లప్పుడూ ఉంటుంది. అహంకారం వినాశనానికి, భక్తి రక్షణకు మార్గం. జై ప్రత్యంగిరా మాత. భాగం 1. ఆదిశక్తి అవతారం. అనాదిగా ఈ విశ్వంలో ధర్మం మరియు అధర్మం మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. దేవతలు ధర్మాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తే, అసురులు తమ శక్తితో లోకాలను జయించాలని ప్రయత్నించేవారు. ఒక సమయంలో అధర్మ శక్తులు అత్యంత బలంగా మారాయి. భూమిపై యజ్ఞాలు ఆగిపోయాయి. ఋషులు అడవుల్లో తపస్సు చేయలేని పరిస్థితి ఏర్పడింది. దేవాలయాలు ధ్వంసమయ్యాయి. ప్రజలు భయంతో జీవించసాగారు. ఆ కాలంలో కాలకేయాసురుడు అనే మహారాక్షసుడు ఉండేవాడు.
అతడు పరమ తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అడిగాడు, కాలకేయ, నీకు ఏ వరం కావాలి? రాక్షసుడు నమస్కరించి అన్నాడు, దేవతలు, గంధర్వులు, యక్షులు, నాగులు ఎవ్వరూ నన్ను చంపలేని వరం ప్రసాదించండి. బ్రహ్మదేవుడు ఆలోచించి, తథాస్తు అని వరం ఇచ్చాడు. ఆ వరం పొందిన తర్వాత కాలకేయాసురుడు మరింత అహంకారంతో మారిపోయాడు. అతడు దేవలోకంపై దండెత్తాడు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో యుద్ధం చేసినా ఓడిపోయాడు. అగ్నిదేవుడు, వరుణుడు, వాయుదేవుడు కూడా అతడి ముందు నిలవలేకపోయారు. దేవలోకం అసురుల చేతికి వెళ్ళిపోయింది. దేవతలందరూ కైలాసానికి వెళ్లి పరమశివుని ప్రార్థించారు. మహాదేవా, మమ్మల్ని రక్షించండి అని వేడుకున్నారు. శివుడు కళ్ళు తెరిచాడు. ఆయన ముఖంలో తీవ్రమైన ఆగ్రహం కనిపించింది. ఆ ఆగ్రహం నుండి ఒక అగ్నిజ్వాల వెలువడింది. ఆ జ్వాల సూర్యుని కంటే ప్రకాశవంతంగా ఉంది. 3 లోకాలు కంపించసాగాయి. ఆ అగ్నిజ్వాల క్రమంగా ఒక దివ్యరూపాన్ని ధరించింది. సింహముఖం, అగ్నిలాంటి నేత్రాలు, వేలాది చేతులు, అనేక దివ్యాయుధాలు. ఆ మహాశక్తి ప్రత్యక్షమైంది. ఆమెనే ప్రత్యంగిరా దేవి. దేవతలందరూ ఆశ్చర్యంతో నమస్కరించారు. అమ్మా, మీరు ఎవరు అని అడిగారు. దేవి గంభీరంగా పలికింది, నేను ఆదిపరాశక్తి యొక్క ఉగ్రరూపం. ధర్మరక్షణ కోసం అవతరించాను. ఆమె గర్జనతో దిక్కులు కంపించాయి. అసురలోకంలో ఉన్న కాలకేయాసురుడికి కూడా ఆ శబ్దం వినిపించింది. అతడు నవ్వుతూ అన్నాడు, నా ముందు ఎవరు వచ్చినా నాశనమే. కాని అతనికి తెలియదు, అతని అంతం సమీపించిందని. ప్రత్యంగిరా దేవి దేవతల వైపు చూసి చెప్పింది, భయపడకండి. అధర్మం ఎంత పెరిగినా ధర్మం చివరికి విజయం సాధిస్తుంది. దేవతలకు ధైర్యం వచ్చింది. దేవి తన సింహవాహనంపై అధిరోహించింది. ఆమె యుద్ధానికి బయలుదేరింది. ఆమె అడుగుపెట్టిన ప్రతి చోట భూమి కంపించింది. ఆకాశంలో మెరుపులు మెరిశాయి. సముద్రాలు అలలతో ఉప్పొంగాయి. అసుర సైన్యాలు ఆమెను చూసి భయంతో వణికిపోయాయి. కాలకేయాసురుడు మాత్రం నవ్వుతూ తన సేనాధిపతులను పంపించాడు. లక్షలాది రాక్షసులు దేవి వైపు దూసుకొచ్చారు. దేవి తన కరాల్లోని ఖడ్గాన్ని ఎత్తింది. ఒకేసారి వేలాది రాక్షసులు నేలకూలిపోయారు. మరొక చేతిలోని త్రిశూలం నుండి అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. రాక్షస సైన్యం క్షణాల్లో భస్మమైంది. ఇది చూసిన కాలకేయాసురుడు మొదటిసారి భయపడ్డాడు. కాని తన అహంకారాన్ని విడిచిపెట్టలేదు. నేనే జగజ్జేత అని గర్జించాడు. ప్రత్యంగిరా దేవి చిరునవ్వు నవ్వింది. అహంకారం నీ వినాశనానికి కారణం అవుతుంది అని హెచ్చరించింది. అక్కడి నుండి ప్రారంభమైంది దేవి మరియు కాలకేయాసురుడి మధ్య జరిగిన మహాయుద్ధం. కొనసాగుతుంది. భాగం 2లో కాలకేయాసురుడి మహాయుద్ధం. మాయాస్త్రాల రహస్యం. ప్రత్యంగిరా దేవి ఉగ్రరూపం. దేవతల రక్షణ. అసురసేన వినాశనం. భాగం 2 కాలకేయాసురుడి మహాయుద్ధం. కాలకేయాసురుడు తన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అతని ముందున్న దర్పణంలో యుద్ధభూమి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రత్యంగిరా దేవి తన సైన్యాన్ని ఒంటరిగా సంహరిస్తున్న దృశ్యం చూసి అతని కోపం పెరిగింది. ఇంతవరకు నన్ను ఎదిరించినవారు ఎవరూ బతకలేదు. ఈ దేవి కూడా అదే గతి పొందుతుంది అని గర్జించాడు. అతని గర్జనతో అసురలోకం కంపించింది. వెంటనే తన అత్యంత శక్తివంతమైన సేనాధిపతులైన రక్తాక్షుడు, మహాదంష్ట్రుడు, క్రూరకేతువులను పిలిచాడు. వెళ్ళండి, ఆ దేవిని బంధించి నా ముందుకు తీసుకురండి. 3 రాక్షసాధిపతులు లక్షలాది సైన్యంతో యుద్ధరంగానికి బయలుదేరారు. రక్తాక్షుడి అంతం. యుద్ధభూమిలో ప్రత్యంగిరా దేవి సింహవాహనంపై నిలబడి ఉంది. ఆమె చుట్టూ అగ్నివలయం ఏర్పడింది. రక్తాక్షుడు ముందుకు వచ్చి నవ్వాడు. దేవి, నీ శక్తి ఇక్కడితో ముగుస్తుంది అని చెప్పి ఒక భయంకరమైన గదను విసిరాడు. ఆ గద పర్వతాన్ని కూడా చీల్చగల శక్తి కలిగింది. ప్రత్యంగిరా దేవి తన ఒక చేతిని ముందుకు చాపింది. ఆ గద గాల్లోనే ఆగిపోయింది. దేవి చూపు పడగానే అది బూడిదగా మారిపోయింది. రక్తాక్షుడు ఆశ్చర్యపోయాడు. దేవి తన త్రిశూలాన్ని ప్రయోగించింది. ఆ త్రిశూలం అగ్నిజ్వాలలతో దూసుకెళ్లి రక్తాక్షుడి వక్షస్థలాన్ని ఛేదించింది. ఒక్క క్షణంలో అతడు నేలపై పడిపోయాడు. అసుర సైన్యం భయంతో వెనక్కి తగ్గింది. మహాదంష్ట్రుడి మాయ. మహాదంష్ట్రుడు సాధారణ రాక్షసుడు కాదు. అతడు మాయాశక్తుల్లో నిపుణుడు. అతడు మంత్రాలు జపించగానే యుద్ధభూమి మొత్తం చీకటితో నిండిపోయింది. సూర్యుడు కనిపించలేదు. ఆకాశం నల్లని మేఘాలతో కప్పబడింది. వేలాది భూతాలు, పిశాచాలు ప్రత్యక్షమయ్యాయి. దేవతలు భయపడ్డారు.
కానీ ప్రత్యంగిరా దేవి ప్రశాంతంగా నిలబడి ఉంది. ఆమె తన సింహముఖం నుండి ఒక మహాగర్జన చేసింది. ఆ గర్జన శబ్దంతో చీకటి తొలగిపోయింది. భూతాలు, పిశాచాలు క్షణాల్లో అదృశ్యమయ్యాయి. మహాదంష్ట్రుడు కోపంతో మరింత శక్తిని ప్రయోగించాడు. కానీ దేవి చేతిలోని చక్రం మెరుపువేగంతో వెళ్లి అతని శిరస్సును ఖండించింది. క్రూరకేతువు యొక్క బ్రహ్మాస్త్రం. ఇప్పుడు మిగిలింది క్రూరకేతువు మాత్రమే. అతడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించే శక్తి కలిగిన రాక్షసుడు. మంత్రోచ్చారణ చేసి బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. ఆకాశం అగ్నితో నిండిపోయింది. భూమి చీలిపోయింది. సముద్రాలు ఉప్పొంగాయి. దేవతలు భయంతో వణికిపోయారు. ఇది సాధారణ అస్త్రం కాదు. 3 లోకాలను నాశనం చేసే శక్తి దానిలో ఉంది. ప్రత్యంగిరా దేవి క్షణం కళ్ళు మూసుకుంది. ఆమె నుదుటి నుండి వెలువడిన దివ్యకాంతి బ్రహ్మాస్త్రాన్ని చుట్టుముట్టింది. అద్భుతం జరిగింది. బ్రహ్మాస్త్రం శక్తి క్రమంగా తగ్గిపోయింది. అది ఒక చిన్న అగ్నికణంలా మారిపోయి దేవి చేతిలో లీనమైంది. క్రూరకేతువు భయంతో వణికిపోయాడు. ఇది ఎలా సాధ్యం అని అరిచాడు. ప్రత్యంగిరా దేవి చిరునవ్వు నవ్వింది. సర్వశక్తికి మూలం పరాశక్తి. ఆ శక్తి నుండే నేను అవతరించాను అని చెప్పింది. అనంతరం ఖడ్గాన్ని ప్రయోగించి క్రూరకేతువును సంహరించింది. కాలకేయాసురుడి ప్రవేశం. తన సేనాధిపతుల మరణవార్త విన్న కాలకేయాసురుడు మండిపడ్డాడు. అతడు స్వయంగా యుద్ధభూమికి వచ్చాడు. అతని అడుగులతో భూమి కంపించింది. అతని శరీరం పర్వతంలా ఉంది. అతని కళ్ళలో అగ్ని జ్వాలలు మెరిశాయి. అతడు గర్జిస్తూ అన్నాడు, దేవి, నా సేనను నాశనం చేశావు. ఇప్పుడు నీ అంతం. ప్రత్యంగిరా దేవి ప్రశాంతంగా నిలబడింది. కాలకేయ, చివరి అవకాశం. ధర్మ మార్గంలోకి తిరిగిరా అంది. అసురుడు పెద్దగా నవ్వాడు. నేను ప్రపంచానికి రాజును అని గర్జించాడు. మహాయుద్ధ ప్రారంభం. కాలకేయాసురుడు తన గదను ప్రయోగించాడు. ప్రత్యంగిరా దేవి త్రిశూలంతో ఎదుర్కొంది. ఆ దీపనడంతో భయంకరమైన శబ్దం వచ్చింది. పర్వతాలు పగిలిపోయాయి. ఆకాశం కంపించింది. దేవతలు ఆ యుద్ధాన్ని చూస్తూ ఆశ్చర్యపోయారు. కాలకేయాసురుడు వరుసగా అస్త్రాలు ప్రయోగించాడు. నాగాస్త్రం, వాయవ్యాస్త్రం, అగ్నేయాస్త్రం. ప్రతి అస్త్రాన్ని దేవి సులభంగా నిర్వీర్యం చేసింది. మాయా సింహాల దాడి. కాలకేయాసురుడు తన అత్యంత భయంకరమైన మంత్రాన్ని ప్రయోగించాడు. వేలాది మాయా సింహాలు ప్రత్యక్షమయ్యాయి. అవి ప్రత్యంగిరా దేవిపై దాడి చేశాయి. దేవి తన కళ్ళు మూసుకుని ఆదిపరాశక్తిని స్మరించింది. ఆమె శరీరం నుండి వేలాది దివ్యసింహాలు వెలువడ్డాయి. భయంకరమైన యుద్ధం జరిగింది. చివరకు మాయా సింహాలన్నీ నాశనమయ్యాయి. దేవి ఉగ్రరూపం. కాలకేయాసురుడు ఇంకా ఓడిపోలేదు. అతడు తన సంపూర్ణ శక్తిని విడుదల చేశాడు. ఆకాశం రక్తవర్ణంగా మారిపోయింది. 3 లోకాలు కంపించసాగాయి. అప్పుడు ప్రత్యంగిరా దేవి ఉగ్రరూపాన్ని ధరించింది. ఆమె కేశాలు గాలిలో ఎగిరాయి. ఆమె నేత్రాల నుండి అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. ఆమె గర్జనతో సముద్రాలు ఉప్పొంగాయి. దేవతలు సైతం ఆ రూపాన్ని చూసి ఆశ్చర్యపోయారు. కాలకేయాసురుడి రహస్య వరం. యుద్ధం కొనసాగుతుండగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన దేవతలకు ఒక రహస్యం చెప్పాడు. కాలకేయాసురుడికి ఒక గుప్త వరం ఉంది. అతని హృదయంలో ఉన్న అహంకార శక్తి నాశనం కాకపోతే అతడు చనిపోడు. దేవతలు ఆశ్చర్యపోయారు. ప్రత్యంగిరా దేవి ఆ మాటలు విన్నది. ఆమె చిరునవ్వు నవ్వింది. అహంకారమే అతని బలమైతే అదే అతని బలహీనత కూడా అంది. చివరి పోరాటం. కాలకేయాసురుడు తన మహాశక్తిని సమీకరించి దేవిపై దాడి చేశాడు. ప్రత్యంగిరా దేవి తన త్రిశూలాన్ని ఆకాశంలోకి ఎత్తింది. ఆకాశం నుండి ఒక దివ్యజ్యోతి దిగివచ్చింది. ఆ జ్యోతి నేరుగా కాలకేయాసురుడి హృదయాన్ని తాకింది. అతని అహంకారం కరిగిపోవడం ప్రారంభమైంది. అతని శక్తులు తగ్గిపోయాయి. అతడు మొదటిసారి భయపడ్డాడు. నన్ను కాపాడండి అని అరిచాడు. కానీ కాలం పూర్తయింది. ప్రత్యంగిరా దేవి తన త్రిశూలాన్ని సంధించింది. త్రిశూలం మెరుపువేగంతో వెళ్లి కాలకేయాసురుడి హృదయాన్ని ఛేదించింది. భయంకరమైన గర్జనతో అతడు నేలపై కూలిపోయాడు. అసురలోకం మొత్తం కంపించింది. కాలకేయాసురుడి అంతం జరిగింది. ధర్మ విజయం. దేవతలు ఆనందంతో జయధ్వానాలు చేశారు. ఇంద్రుడు నమస్కరించి అన్నాడు, అమ్మా, మీరు లేకపోతే లోకాలు నాశనం అయ్యేవి. ప్రత్యంగిరా దేవి ఆశీర్వదిస్తూ చెప్పింది, ధర్మాన్ని కాపాడేవారిని నేను ఎల్లప్పుడూ రక్షిస్తాను అని పలికింది. దేవతలందరూ ఆమెను స్తుతించారు. కానీ దేవి మహిమ ఇక్కడితో ముగియలేదు. ఇంకా ఒక గొప్ప సంఘటన జరగబోతోంది. భాగం 3లో
నరసింహ స్వామి ఉగ్రరూపం. ప్రత్యంగిరా దేవి మహాశక్తి. దేవతల భయం. నరసింహ ప్రత్యంగిరా దివ్యసంగమం. కొత్త రాక్షస శక్తి అవతరణ. భాగం 3. నరసింహ స్వామి ఉగ్రరూపం మరియు ప్రత్యంగిరా దేవి మహాశక్తి. కాలకేయాసురుడి సంహారం తరువాత 3 లోకాలలో మళ్లీ శాంతి నెలకొంది. దేవతలు తమ తమ స్థానాలను తిరిగి పొందారు. యజ్ఞాలు, హోమాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఋషులు అడవుల్లో తపస్సు చేయసాగారు. కానీ విశ్వ చరిత్రలో మరో గొప్ప సంఘటన జరగబోతోంది. అది ప్రత్యంగిరా దేవి మహిమను మరింత వెలుగులోకి తెచ్చిన సంఘటన. హిరణ్యకశిపుని అంతం. ఆ కాలంలో హిరణ్యకశిపుడు అనే మహారాక్షసుడు ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేశాడు. అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం మహావిష్ణుభక్తుడు. ఎన్ని కష్టాలు పెట్టినా ప్రహ్లాదుడు విష్ణుని భక్తిని విడిచిపెట్టలేదు. చివరకు శ్రీమహావిష్ణువు నరసింహ అవతారం ధరించి హిరణ్యకశిపుని సంహరించాడు. సాయంకాల సమయంలో సింహముఖం, మానవ శరీరంతో అవతరించిన నరసింహుడు తన గోళ్లతో హిరణ్యకశిపుని ఛేదించాడు. అధర్మం అంతమైంది. కానీ ఒక సమస్య ఏర్పడింది. ఉగ్రనరసింహుని కోపం. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత కూడా నరసింహ స్వామి కోపం తగ్గలేదు. ఆయన గర్జనలు 3 లోకాలను కంపింపజేశాయి. ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి. సముద్రాలు ఉప్పొంగుతున్నాయి. పర్వతాలు కంపిస్తున్నాయి. దేవతలు భయపడిపోయారు. ఇంద్రుడు, వరుణుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు అందరూ నరసింహుని శాంతింపజేయడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. దేవతల ఆందోళన. దేవతలందరూ బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లారు. ప్రభూ, నరసింహ స్వామి కోపం తగ్గడం లేదు. లోకాలు నాశనం అయ్యే ప్రమాదం ఉంది అన్నారు. బ్రహ్మదేవుడు ఆలోచించి, ఈ ఉగ్రశక్తిని శాంతింపజేయగలది ఒకే శక్తి అన్నాడు. ఆమె ప్రత్యంగిరా దేవి. దేవతలు వెంటనే ప్రత్యంగిరా దేవిని ప్రార్థించడం ప్రారంభించారు. ప్రత్యంగిరా దేవి ప్రత్యక్షం. దేవతల ప్రార్థనలకు స్పందించిన ప్రత్యంగిరా దేవి దివ్యజ్యోతిగా ప్రత్యక్షమైంది. ఆమె సింహముఖం సూర్యునిలా ప్రకాశిస్తోంది. ఆమె కళ్లలో కరుణ మరియు శక్తి రెండూ కనిపిస్తున్నాయి. దేవతలు నమస్కరించి వేడుకున్నారు. అమ్మా, నరసింహ స్వామి ఉగ్రరూపాన్ని శాంతింపజేయండి. దేవి చిరునవ్వుతో తల ఊపింది. నరసింహుని సమీపానికి ప్రయాణం. ప్రత్యంగిరా దేవి నరసింహ స్వామి ఉన్న ప్రాంతానికి బయలుదేరింది. ఆకాశ మార్గంలో ప్రయాణిస్తుండగా దేవతలు ఆమె వెనుక నడిచారు. నరసింహుని గర్జనలు దూరం నుంచే వినిపిస్తున్నాయి. భూమి మొత్తం కంపిస్తోంది. దేవతల గుండెల్లో భయం పెరిగింది. కానీ ప్రత్యంగిరా దేవి మాత్రం ప్రశాంతంగా ముందుకు సాగింది. దివ్య సమాగమం. చివరకు ప్రత్యంగిరా దేవి నరసింహ స్వామి ఎదుటకు చేరుకుంది. ఆ సమయంలో నరసింహుడు ఉగ్రాగ్నిలా కనిపిస్తున్నాడు. ఆయన నేత్రాలు ఎర్రగా మెరుస్తున్నాయి. ఆయన గర్జనతో దిక్కులు దద్దరిల్లుతున్నాయి. దేవతలందరూ వెనుక నిలబడి చూస్తున్నారు. నరసింహుడు ప్రత్యంగిరా దేవిని చూశాడు. ఒక క్షణం పాటు నిశ్శబ్దం ఏర్పడింది. శక్తుల పరీక్ష. నరసింహుని ఉగ్రశక్తి ఒక అగ్నిజ్వాలగా దేవి వైపు దూసుకొచ్చింది. ప్రత్యంగిరా దేవి తన కరుణాశక్తితో దానిని ఆపింది. మరొకసారి నరసింహుడు గర్జించాడు. ఆ గర్జనతో ఆకాశం చీలిపోయినట్లు అనిపించింది. దేవి కూడా సింహనాదం చేసింది. 2 దివ్యశక్తులు విశ్వంలో ప్రతిధ్వనించాయి.
ప్రత్యంగిరా దేవి కళ్ళు తెరిచింది. ఆమె దివ్యదృష్టితో పాతాళలోకాన్ని చూసింది. క్రూరాసురుడి కుట్ర ఆమెకు అర్థమైంది. యుద్ధానికి సిద్ధమైన దేవి తన సింహవాహనంపై అధిరోహించింది. ఆమె చేతుల్లో త్రిశూలం, ఖడ్గం, చక్రం ప్రకాశిస్తున్నాయి. ఆకాశంలో దివ్యడంకాలు మోగాయి. దేవతలందరూ ఆమెకు నమస్కరించారు. ప్రత్యంగిరా దేవి గంభీరంగా పలికింది, ధర్మానికి హాని చేసే ప్రతి శక్తి నాశనం అవుతుంది అని చెప్పి పాతాళలోకానికి ప్రయాణించింది. భాగం 4లో నిప్పు క్రూరాసురుడి క్షుద్ర సామ్రాజ్యం. నిప్పు పాతాళలోక రహస్యాలు. నిప్పు ప్రత్యంగిరా దేవి భయంకర ఉగ్రరూపం. నిప్పు భూత పిశాచ సేనల వినాశనం. నిప్పు క్రూరాసురుడితో మహాసంగ్రామం. భాగం 4 క్రూరాసురుడి క్షుద్ర సామ్రాజ్యం మరియు పాతాళలోక మహాసంగ్రామం. పాతాళలోకం సూర్యకాంతి ఎప్పుడూ చేరని భయంకర ప్రపంచం. అక్కడ నల్లని పర్వతాలు, అగ్నినదులు, విషసరోవరాలు ఉన్నాయి. ఆ ప్రాంతమంతా క్షుద్రశక్తులతో నిండి ఉంది. అక్కడి మధ్యలో ఒక మహాగుహ ఉంది. ఆ గుహలోనే క్రూరాసురుడు తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. అతని సింహాసనం నల్లని రత్నాలతో అలంకరించబడి ఉంది. చుట్టూ భూతాలు, పిశాచాలు, రాక్షసులు కాపలా కాస్తున్నారు. క్రూరాసురుడు తన సింహాసనం మీద కూర్చుని గర్వంగా నవ్వుతున్నాడు. త్వరలో 3 లోకాలు నా ఆధీనంలోకి వస్తాయి అని గర్జించాడు. అతని గర్జనతో పాతాళగుహలు కంపించాయి. క్షుద్రయజ్ఞం. ఒక రోజు క్రూరాసురుడు అత్యంత రహస్యమైన క్షుద్రయజ్ఞాన్ని ప్రారంభించాడు. వేలాది పిశాచాలు ఆ యజ్ఞంలో పాల్గొన్నాయి. అతడు నల్లని అగ్నిని వెలిగించాడు. మంత్రాలు జపించడం ప్రారంభించాడు. ఆకాశంలో నల్లని మేఘాలు ఏర్పడ్డాయి. భూమి కంపించడం మొదలైంది. యజ్ఞకుండం నుండి ఒక భయంకరమైన శక్తి వెలువడింది. ఆ శక్తి పేరు మహాక్రోధిని. ఆమె ఒక దుష్టశక్తి స్వరూపిణి. ఆమె ఎక్కడికి వెళ్ళినా భయం, వినాశనం, చీకటి మాత్రమే మిగులుతాయి. భూమిపై ప్రభావం. మహాక్రోధిని ప్రభావంతో భూమిలో విచిత్ర సంఘటనలు ప్రారంభమయ్యాయి. ప్రజలు పీడకలలు చూడసాగారు. ఋషుల యజ్ఞాలలో ఆటంకాలు ఏర్పడ్డాయి. దేవాలయాల్లో దీపాలు ఆరిపోతున్నాయి. అడవుల్లో భూతప్రేతాల సంచారం పెరిగింది. దేవతలు ఈ పరిస్థితిని చూసి ఆందోళన చెందారు. ప్రత్యంగిరా దేవి పాతాళ ప్రవేశం. దేవతల ప్రార్థనలు విన్న ప్రత్యంగిరా దేవి పాతాళలోకానికి బయలుదేరింది. ఆమె సింహవాహనం అగ్నిజ్వాలల మధ్య దూసుకుపోతోంది. ఆకాశమంతా దివ్యకాంతితో నిండిపోయింది. పాతాళలోక ద్వారం వద్ద వేలాది పిశాచ సైనికులు కాపలా కాస్తున్నారు. వారు దేవిని చూసి దాడి చేయడానికి ముందుకు వచ్చారు. పిశాచ్ సేన వినాశనం. పిశాచ్ సేనలు అరుస్తూ దేవిపై దూసుకొచ్చాయి. ప్రత్యంగిరా దేవి తన సింహనాదం చేసింది. ఆ గర్జనతో పాతాళలోకం కంపించింది. వేలాది పిశాచాలు భయంతో నేలకూలిపోయాయి. దేవి తన చక్రాన్ని ప్రయోగించింది. ఆ చక్రం మెరుపువేగంతో తిరుగుతూ పిశాచ్ సేనలను సంహరించింది. కొద్ది క్షణాల్లోనే ద్వారం వద్ద ఉన్న సైన్యం అంతా నాశనమైంది. మహాక్రోధిని ప్రవేశం. ఈ విషయానికి తెలుసుకున్న క్రూరాసురుడు మహాక్రోధిని పిలిచాడు. నల్లని అగ్నిజ్వాలల మధ్య మహాక్రోధిని ప్రత్యక్షమైంది. ఆమె కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. ఆమె శరీరం నుండి చీకటి తరంగాలు వెలువడుతున్నాయి. ఆమె నవ్వు వినగానే పాతాళలోకంలోని రాక్షసులు కూడా వణికిపోయారు. ఆ దేవిని నేను సంహరిస్తాను అని ఆమె గర్జించింది. దేవి మరియు మహాక్రోధిని. ప్రత్యంగిరా దేవి ముందుకు వచ్చింది. మహాక్రోధిని తన చీకటి శక్తిని ప్రయోగించింది. నల్లని మేఘాలు దేవిని చుట్టుముట్టాయి. కానీ ప్రత్యంగిరా దేవి శరీరం నుండి వెలువడిన దివ్యజ్యోతి ఆ చీకటిని ఛేదించింది. మహాక్రోధిని మరింత కోపంతో దాడి చేసింది. ఆమె వేలాది అగ్నిగోళాలను విసిరింది. దేవి తన త్రిశూలంతో వాటిని నిర్వీర్యం చేసింది. యుద్ధం భీకరంగా సాగింది. ఉగ్రరూప దర్శనం. మహాక్రోధిని శక్తి పెరుగుతూనే ఉంది. అప్పుడు ప్రత్యంగిరా దేవి తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించింది. ఆమె కేశాలు అగ్నిలా ఎగిసిపడ్డాయి. ఆమె నేత్రాల నుండి మెరుపులు వెలువడ్డాయి. ఆమె వెనుక వేలాది సింహాల రూపాలు ప్రత్యక్షమయ్యాయి. ఆ దృశ్యం చూసి పాతాళలోకం మొత్తం కంపించింది. భూతాలు, పిశాచాలు పారిపోవడం ప్రారంభించాయి. మహాక్రోధిని సంహారం. మహాక్రోధిని చివరి ప్రయత్నంగా తన సంపూర్ణ శక్తిని విడుదల చేసింది. ఆకాశం చీకటితో నిండిపోయింది. కానీ ప్రత్యంగిరా దేవి తన దివ్యశక్తిని త్రిశూలంలో కేంద్రీకరించింది. త్రిశూలం నుండి వెలువడిన కాంతి నేరుగా మహాక్రోధిని తాకింది. ఆమె చీకటి శక్తి క్రమంగా కరిగిపోయింది. చివరకు ఒక భారీ గర్జనతో మహాక్రోధిని భస్మమైపోయింది.
క్రూరాసురుడి కోపం. మహాక్రోధిని మరణవార్త విన్న క్రూరాసురుడు మండిపడ్డాడు. అతడు తన మహాసైన్యాన్ని సమీకరించాడు. లక్షలాది రాక్షసులు యుద్ధానికి సిద్ధమయ్యారు. అతడు తన రహస్య ఆయుధమైన కాళాగ్ని శూలంను చేతిలోకి తీసుకున్నాడు. అది బ్రహ్మాస్త్రంతో సమానమైన శక్తి కలిగిన ఆయుధం. మహాసంగ్రామం. ప్రత్యంగిరా దేవి మరియు క్రూరాసురుడు యుద్ధరంగంలో ఎదురెదురుగా నిలబడ్డారు. క్రూరాసురుడు గర్జిస్తూ అన్నాడు, నా శక్తిని చూసి దేవతలందరూ వణికిపోతారు. దేవి ప్రశాంతంగా సమాధానమిచ్చింది, ధర్మాన్ని జయించే శక్తి ఈ విశ్వంలో లేదు అని పలికింది. యుద్ధం ప్రారంభమైంది. క్రూరాసురుడు కాళాగ్ని శూలాన్ని ప్రయోగించాడు. ఆకాశం అగ్నితో నిండిపోయింది. దేవి తన చక్రాన్ని సంధించింది. రెండు మహాశక్తులు ఢీకొనడంతో భయంకరమైన ప్రకంపనలు ఏర్పడ్డాయి. రహస్య వరం. యుద్ధం కొనసాగుతుండగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన దేవతలకు చెప్పాడు, క్రూరాసురుడికి ఒక గుప్త వరం ఉంది. అతని కంఠంలో ఉన్న మాయామణి నాశనం కాకపోతే అతడు చనిపోడు. దేవతలు ఆశ్చర్యపోయారు. ప్రత్యంగిరా దేవి ఆ మాటలు విన్నది. ఆమె దివ్యదృష్టితో క్రూరాసురుడి కంఠంలోని మాయామణిని గుర్తించింది. మాయామణి విధ్వంసం. దేవి తన చక్రాన్ని సంధించింది. చక్రం మెరుపువేగంతో వెళ్లి మాయామణిని తాకింది. ఒక భారీ కాంతిపుంజం వెలువడింది. మాయామణి ముక్కలైపోయింది. క్రూరాసురుడి శక్తి ఒక్కసారిగా తగ్గిపోయింది. అతడు భయంతో వెనక్కి తగ్గాడు. యుద్ధం చివరి దశ. ప్రత్యంగిరా దేవి త్రిశూలాన్ని ఆకాశంలోకి ఎత్తింది. ఆకాశం నుండి దివ్యజ్యోతి దిగివచ్చింది. ఆ శక్తి త్రిశూలంలో లీనమైంది. దేవి త్రిశూలాన్ని సంధించింది. త్రిశూలం నేరుగా క్రూరాసురుడి హృదయాన్ని ఛేదించింది. ఒక భయంకరమైన గర్జనతో అతడు నేలపై కూలిపోయాడు. పాతాళలోకం మొత్తం కంపించింది. క్రూరాసురుడి అంతం జరిగింది. శాంతి పునరుద్ధరణ. క్రూరాసురుడి మరణంతో క్షుద్రశక్తుల ప్రభావం అంతరించింది. భూతాలు, పిశాచాలు అదృశ్యమయ్యాయి. పాతాళలోకంలో శాంతి నెలకొంది. దేవతలు ఆనందంతో జయధ్వానాలు చేశారు. ఇంద్రుడు నమస్కరించి అన్నాడు, అమ్మా, మీ మహిమ అపారం. ప్రత్యంగిరా దేవి ఆశీర్వదించింది. కాని ఆమె భక్తులపై ఉన్న కరుణను ప్రపంచం ఇంకా చూడాల్సి ఉంది. భాగం 5 చివరి భాగంలో సింహం ముఖం. ప్రత్యంగిరా దేవి భక్తుడి కథ. నిప్పు క్షుద్రశక్తుల నుండి రక్షణ. చేతులు ముడుచుకున్న వ్యక్తి దేవి ప్రత్యక్ష దర్శనం. చిన్న చిన్న మెరుపులు ప్రత్యంగిరా మంత్ర మహిమ. మందారం భక్తులకు దేవి ఇచ్చిన వరాలు. తెరిచిన పుస్తకం మహిమ ముగింపు మరియు నీతి. భాగం 5 చివరి భాగం. భక్తుడి రక్షణ, దేవి కరోనా మరియు మహిమ ముగింపు. క్రూరాసురుడి సంహారం తరువాత 3 లోకాలలో శాంతి నెలకొంది. దేవతలు తమ తమ లోకాలకు తిరిగి వెళ్లారు. ఋషులు యజ్ఞాలు చేయసాగారు. భూమిపై ప్రజలు సుఖసంతోషాలతో జీవించసాగారు. అయితే ప్రత్యంగిరా దేవి మహిమ కేవలం రాక్షస సంహారంతో మాత్రమే పరిమితం కాలేదు. ఆమె తన భక్తులను రక్షించే జగన్మాతగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు అలాంటి ఒక భక్తుడి కథ. భక్తుడు సోమశర్మ. ప్రాచీన కాలంలో ఒక చిన్న గ్రామంలో సోమశర్మ అనే బ్రాహ్మణుడు నివసించేవాడు. అతడు చాలా పేదవాడు. చిన్న గుడిసెలో తన భార్య, పిల్లలతో జీవించేవాడు. కాని అతనికి ఒక గొప్ప సంపద ఉంది. అది అచంచల భక్తి. ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి ప్రత్యంగిరా దేవిని ప్రార్థించేవాడు. అతని ఇంట్లో చిన్న మట్టి విగ్రహం మాత్రమే ఉండేది. కాని అతని భక్తి అమూల్యమైనది. గ్రామంలోకి వచ్చిన తాంత్రికుడు. ఒక రోజు ఆ గ్రామానికి కర్కోటకుడు అనే తాంత్రికుడు వచ్చాడు. అతడు క్షుద్ర విద్యల్లో నిపుణుడు. ప్రజలను భయపెట్టి సంపదలు దోచుకునేవాడు. గ్రామస్తులు భయంతో అతనికి ధనం ఇవ్వసాగారు. కానీ సోమశర్మ మాత్రం భయపడలేదు. దైవభక్తి ఉన్న చోట క్షుద్రశక్తులు పనిచేయవు అని చెప్పాడు. ఈ మాటలు కర్కోటకుడికి కోపం తెప్పించాయి. క్షుద్రప్రయోగం. ఒక అర్ధరాత్రి కర్కోటకుడు శ్మశానంలో క్షుద్రయాగం ప్రారంభించాడు. నల్లని మంత్రాలు జపించాడు. భూతాలు, పిశాచాలను ఆవాహన చేశాడు. వాటిని సోమశర్మ ఇంటి వైపు పంపించాడు. ఆ రాత్రి గ్రామమంతా భయంకరమైన గాలులతో నిండిపోయింది. కుక్కలు అరవసాగాయి. చెట్లు ఊగసాగాయి. సోమశర్మ ఇంటి చుట్టూ చీకటి కమ్ముకుంది. భక్తుని ప్రార్థన. ఆ పరిస్థితిని చూసి కుటుంబ సభ్యులు భయపడ్డారు. కానీ సోమశర్మ ప్రశాంతంగా దీపం వెలిగించాడు. ప్రత్యంగిరా దేవి ముందు కూర్చుని ప్రార్థించాడు. అమ్మా, నీవే మా శరణ్యం. నీ కరోనా లేక మాకు రక్షణ లేదు అని కన్నీళ్లతో ప్రార్థించాడు. అతని ప్రార్థనలో నిజమైన భక్తి ఉంది.
దేవి ప్రత్యక్షం. అర్ధరాత్రి సమయం. అకస్మాత్తుగా ఇంట్లో ఒక దివ్యకాంతి వెలిగింది. ఆ కాంతి క్రమంగా పెరిగింది. దానిలో నుండి సింహముఖంతో, అపార తేజస్సుతో ప్రత్యంగిరా దేవి ప్రత్యక్షమైంది. ఆమె వెనుక అగ్నిజ్వాలలు మెరిశాయి. ఆమె సింహనాదంతో భూతాలు, పిశాచాలు భయంతో పారిపోయాయి. క్షణాల్లో క్షుద్రశక్తులన్నీ నశించిపోయాయి. కర్కోటకుడి పశ్చాత్తాపం. దూరం నుండి ఈ దృశ్యాన్ని చూసిన కర్కోటకుడు వణికిపోయాడు. తాను చేసిన తప్పు గ్రహించాడు. దేవి ముందు వచ్చి నమస్కరించాడు. అమ్మా, నన్ను క్షమించు అని వేడుకున్నాడు. ప్రత్యంగిరా దేవి కరుణతో చూసింది. తప్పు తెలుసుకొని మారినవాడిని నేను క్షమిస్తాను అంది. కర్కోటకుడు తన క్షుద్రవిద్యలను విడిచిపెట్టి ధర్మమార్గంలో నడవడం ప్రారంభించాడు. దేవి వరప్రదానం. ప్రత్యంగిరా దేవి సోమశర్మను ఆశీర్వదించింది. నీ భక్తి నన్ను సంతోషపరిచింది అని చెప్పింది. ఆమె వరమిచ్చింది. నీ కుటుంబం ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉంటుంది. నీ వంశంలో భక్తి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. సోమశర్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రత్యంగిరా మంత్ర మహిమ. దేవి మరింతగా ఉపదేశించింది. నన్ను భక్తితో స్మరించే వారికి నేను రక్షణగా ఉంటాను. ధర్మ మార్గంలో నడిచే వారికి భయం ఉండదు. ఆమె తన మంత్ర మహిమను వివరించింది. భక్తులు శుద్ధహృదయంతో ప్రార్థిస్తే దుష్టశక్తుల నుండి రక్షణ, శత్రు బాధల నివారణ, ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మిక పురోగతి లభిస్తాయని ఆశీర్వదించింది. దేవతల స్తుతి. ఈ వార్త 3 లోకాలలో వ్యాపించింది. దేవతలు, ఋషులు, గంధర్వులు అందరూ ప్రత్యంగిరా దేవిని స్తుతించారు. ఆకాశంలో పుష్పవర్షం కురిసింది. దివ్యడంకాలు మోగాయి. ఇంద్రుడు నమస్కరించి అన్నాడు, అమ్మా, మీరు ధర్మరక్షకురాలు. బ్రహ్మదేవుడు అన్నాడు, మీ శక్తి అనంతం. విష్ణుమూర్తి అన్నాడు, భక్తులను కాపాడే తల్లివి నీవే. దేవి సందేశం. ప్రత్యంగిరా దేవి 3 లోకాల వైపు చూసి ఇలా పలికింది. అహంకారం వినాశనానికి దారి తీస్తుంది. భక్తి మరియు ధర్మం మానవుని రక్షిస్తాయి. నన్ను విశ్వాసంతో స్మరించే వారిని నేను ఎప్పుడూ విడిచిపెట్టను. ఆ మాటలు విశ్వమంతా ప్రతిధ్వనించాయి. మహిమ ముగింపు. అనంతరం ప్రత్యంగిరా దేవి దివ్యజ్యోతిగా మారి అంతర్ధానమైంది. కాని ఆమె కరుణ, ఆశీర్వాదం, రక్షణ 3 లోకాలలో ఎప్పటికీ నిలిచిపోయాయి. ఈ రోజుకి భక్తులు ప్రత్యంగిరా దేవిని ఆరాధిస్తూ జై ప్రత్యంగిరా మాత అని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తారు. కథ నీతి. మందారం ధర్మం ఎప్పటికీ ఓడిపోదు. మందారం అహంకారం వినాశనానికి కారణం. మందారం నిజమైన భక్తి దైవానుగ్రహాన్ని పొందుతుంది. మందారం దుష్టశక్తుల కంటే దైవశక్తి ఎప్పుడూ గొప్పది. మందారం ప్రత్యంగిరా దేవి భక్తులను ఎల్లప్పుడూ రక్షిస్తుంది. జై శ్రీ ప్రత్యంగిరా దేవ్యై నమః. చేతులు ముడుచుకున్న వ్యక్తి సింహం, ముఖం నిప్పు. Please subscribe to my channel.